తిరుమలలోని గోగర్భం డ్యాం, పాండవ తీర్థం మరియు క్షేత్రపాలకుడు రుద్రుడు, శివుడు గురించి భక్తులలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నాయి. వాటిని సులభంగా తెలుగులో చూద్దాం. 1. గోగర్భం డ్యాం, గోగర్భం తీర్థం. గోగర్భం తిరుమలలోని పవిత్రమైన తీర్థాలలో ఒకటి. ప్రస్తుతం అక్కడ డ్యాం నిర్మించబడింది కాబట్టి దీనిని గోగర్భం డ్యాం అని కూడా పిలుస్తారు. గోగర్భం అంటే ఆవు గర్భం వంటి ఆకారంలో ఉన్న గుహ అని అర్థం. ఈ ప్రాంతంలో సహజ సిద్ధమైన గుహ, చిన్న ప్రవాహం ఉన్నాయి. మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని పురాణ విశ్వాసం. ఈ నీరు పవిత్రమైనదిగా భావించి భక్తులు దర్శించడానికి వెళ్తారు. 2. పాండవ తీర్థం. గోగర్భం సమీపంలోనే పాండవ తీర్థం ఉంది. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తిరుమల ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించారని స్థానిక విశ్వాసం. అందుకే దీనికి పాండవ తీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 3. తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడు, శివుడు. తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా రుద్రుడు, శివుడు ఉన్నారని ఆలయ సంప్రదాయం చెబుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రక్షకుడిగా శివుడు ఉంటాడని విశ్వాసం. రాత్రివేళ ఆలయ తాళాలు వేసిన తర్వాత అవి క్షేత్రపాలకుడి ఆధీనంలో ఉంటాయని సంప్రదాయ కథనాలు ఉన్నాయి. ఉదయం పూజలు ప్రారంభించే ముందు ప్రత్యేక విధానాలు పాటిస్తారు. ఇది తిరుమల ఆలయ సంప్రదాయంలో భాగంగా చెప్పబడే విశ్వాసం. క్షేత్రపాలక గుండు. తిరుమలలో క్షేత్రపాలక గుండు అనే ఒక పవిత్ర శిల గురించి కూడా ప్రసిద్ధి ఉంది. ఇది శివుని శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఆలయ రక్షణకు సంబంధించిన సంప్రదాయాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక సందేశం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన దైవం. శివుడు క్షేత్రపాలకుడిగా రక్షణ బాధ్యతను నిర్వహిస్తాడనే విశ్వాసం ఉంది. గోగర్భం, పాండవ తీర్థం వంటి పవిత్ర స్థలాలు భక్తులకు ధ్యానం, భక్తి మరియు ప్రకృతి సౌందర్యాన్ని ఒకేసారి అనుభవించే అవకాశాన్ని ఇస్తాయి.